ఇప్పుడు సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వచ్చారు. తల్లికి వందనం గానీ, ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం గానీ, తర్వాత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం గానీ, తర్వాత ఆడవాళ్ళకి ఇచ్చిన మాటని ఒక్కొక్కటి నిలబెట్టుకుని వస్తున్నారు. నిలబెడుతున్నారు కదండి. ఇప్పుడు ఏదైనా ఇంట్లో ప్రాబ్లం అయినా చెప్తాను, మనం ఇంట్లో ఒక సొల్యూషన్, ఈ మంత్ మనకు ఒక శాలరీ వస్తుంది, ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఒకసారి సాల్వ్ చేయాలంటే అవదు. 1 by 1 కదా మనం సాల్వ్ చేయగలం. తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏంటి చేయడం లేదు, ఏంటి అతను ఇచ్చే అమలులన్నీ ఏవి సౌకర్యంగా లేవు అంటున్నారు. 1 by 1 అది కంటిన్యూ అవుతూ ఉంటది. ఒకసారి మనమైనా చేయలేము, ఇంట్లో ప్రాబ్లమ్స్ అయినా అంతే. అవునా, మీరైనా చెప్పండి. టోటల్ గా అయితే ఎట్లా అనిపిస్తుంది మేడం చంద్రబాబు నాయుడు రావడంతోనే? చంద్రబాబు నాయుడు పరిపాలన కొత్త కాదండి. ఎలా ఉంది ఒపీనియన్ చెప్పడానికి, అది చాలా కాలం నుంచి ఉన్నదే కాదు. రామారావు గారు ఉన్న దగ్గర నుంచి మీకు తెలియని, అక్కడి నుంచి స్టార్టింగ్ అయిన పరిపాలన ఇది. ఇప్పుడు కొత్తగా ఆయన గురించి చెప్పాలంటే అది తెలియలేమని చెప్తారు ఆ పరిపాలన కోసం. జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తునే ఆడవాళ్ళకి మోసం చేయడానికి ఇలా మాట్లాడుతున్నారు. మరి ఫేక్ న్యూస్ చెప్పే వాళ్ళు అలాగే అంటారు అనుకుంటే ఎలా ఉంటారు? అతను పరిపాలన కోసం చెప్పాలి చేయాలని ఏమి ఇది లేదు. గతంలోనే జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉండేది, చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉండేది? ఏంటండి, గతంలోనే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉండేది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎట్లా ఉండేది? మాకు ముందు నుండి అలవాటైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఈ 5 years లో ఇతను వచ్చారు, అందులో పరిపాలన మాకు అసలు ఏమి ఇది లేదు. చాలా చాలా నమ్మకం అండి. అది మా అమ్మగారు నాన్నగారు దగ్గర నుంచి మేము చూస్తున్నాం ఈ పరిపాలన. ఎలా అనిపిస్తుంది అమ్మా ఈ రోజు? గత ప్రభుత్వం మీరు చూసారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది, మహిళలు బస్ ఫ్రీ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? ఏ విధంగా? ఏదైనా ఎక్కడ అయినా బస్సులు ఆపుతుంటాం, ఎక్కుతున్నాం. ఎంత ఖర్చు అయ్యిందమ్మా మీకు ఇప్పుడు బస్సులు ముందే వెళ్ళాలంటే? అంత ముందు వెళ్ళివంటే 35, మా ఇంటికా నుంచి ఇక్కడ రాకపోతే 35, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఆటో ఎక్కడానికి డబ్బులు. ఎలా అనిపిస్తుందమ్మా? ఇప్పుడు ఫ్రీగా వెళ్తాను. మరి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తునే మహిళలు బస్సు పెట్టారు కానీ ఏ బస్సు ఎక్కనివ్వట్లేదు అంటున్నారు. ఎందుకు ఎక్కడెత్తాను, ప్రతి బస్కి ఎక్కడెత్తాను. ఎలా ఉంది బ్రో ఈ రోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పాలన మీరు చూసారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం పైన అవుతుంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ పరిపాలన ఎట్లా ఉంది? ఈ పరిపాలన చాలా బెస్ట్ అని, చాలా బాగుంది. పేదోళ్ళకి అమ్మవాడి ఉచితం అన్ని చాలా బెస్ట్, చాలా బాగుంది. ఆ ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తునే ఏమి ఇవ్వట్లేదు, ప్రజలకి అబద్ధం మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని అంటున్నాడు. లేదండి, అలాంటిదేట్లేదు. జగన్మోహన్ రెడ్డి అనుకున్నది అలాంటిదేట్లేదు. ప్రభుత్వం చాలా మంచిది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేసింది అయితే చాలా మంచిది. పేదోళ్ళకి అమ్మవాడి, ఇప్పుడు ఏంటమ్మా అది బస్సు ఫ్రీ, అన్న క్యాంటీన్, గ్యాస్ డబ్బు అన్ని చేసింది అంతా ఫ్రీగా, అంత బాగుంది. ప్రజలకైతే అంత బాగుంది. ఎట్లా ఉండేది గతంలోనైతే ఇంత లేదన్న. అప్పుడైతే చాలా ఇబ్బంది పడాను మేము. అప్పుడులోనైతే చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడైతే ఇబ్బంది లేదు. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అతను ఇంకా బాగా చేస్తారు అని. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రప్రపులు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను లేదండి. అతనికి అంత సీన్ లేదు, అంత రాను కూడా. అమ్మా ఎలా అనిపిస్తుంది అమ్మా? చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్ పెట్టారు, మహిళలకి ఇంత దూరాలైనా రూపాయి ఖర్చు లేకుండా వెళ్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఏ విధంగా అంటారు? అన్ని విధాలుగా బాగుందండి. మీరు చూసారు ఆ సూపర్ 6 లో అన్ని నిలబెట్టుకుని వస్తున్నారు. తల్లికి వందనం గానీ, గ్యాస్ సిలిండర్లు గానీ, పెన్షన్లు గానీ, ఇప్పుడు ఆడవాళ్ళ బస్ ఫ్రీ గానీ, ఎలా అనిపిస్తుంది? అంతా బాగా అనిపిస్తుంది అన్న. గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడింది అన్న. మార్పే కదన్న. గతంలో ఎట్లా ఉండేదమ్మా? గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఇప్పుడు చంద్రబాబు ఎందుకు లేదన్న, ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు సార్. మహిళల భద్రత ఎట్లా ఉందమ్మా? బాగుందమ్మా. ఎలా అనిపిస్తుంది అమ్మా ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఉచితంగా ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీకు ఎలా ఉపయోగపడుతుంది? అంత బాగుంది. చంద్రబాబు నాయుడు అన్ని మంచి చేస్తున్నారు, అనుకున్న వాగ్దానాలన్నీ చేశారు. ఈ మహిళలు మీరు ఫ్రీగా బస్ ఎక్కుతున్నారు కదా, రూపాయి ఖర్చు లేకుండా, మీకు ఎలా అనిపిస్తుంది? ఎంత ఖర్చు అయ్యేది? మాకు నేనంటే వ్యాపారం చేస్తాను, నాకంటే చాలా రోజుకి నాకు 50 రూపాయలు మిగులుతున్నాయి. ఇప్పుడు తల్లికి వందనం అనేది కూడా ఎంతమంది పిల్లలకు అంతమంది పిల్లలకి ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తునే మహిళలకి అబద్ధ మాటలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు అని అంటున్నాడు. అవన్నీ ఉత్తమ ఒకర్లు అనమాట, పన్నెండు మాటలు ఇవన్నైనా చెప్తారు. అది ఎలా అనిపిస్తుంది? మాకు మాత్రం చంద్రబాబు నాయుడు రావడం ఇంకెప్పుడు కూడా అతని దగ్గర అతనే ఉంటారు, ఈ కుర్చీ వదలరు అతను. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తారు, చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారు. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉంది మాకు. ఇప్పుడు వచ్చేయండి ఈ పార్టీలు, మొదటి నుంచి ఉన్నది తెలుగుదేశం అండి. తెలుగుదేశం కాంగ్రెస్ ఉంది, మేము తెలుగుదేశంకి వేస్తాం. వచ్చే సంవత్సరం పైన అవుతుంది. గత ప్రభుత్వం మీరు చూసినట్లయితే అప్పుడు ఈ పథకాలు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన తర్వాత మహిళలకు ప్రత్యేకంగా ఎట్లా ఉన్నాయి? బాగానే ఉంది. ఏ విధంగా? ఈ చంద్రబాబు నాయుడు వచ్చాక ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం జరిగింది, మీరు ఎంతెంత దూరాలైనా 1 రూపాయి ఖర్చు లేకుండా వెళ్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది.
అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎలా అనిపిస్తుంది మేడం? ఇప్పుడు దాకా ఇప్పుడు బాగానే ఉంది. గత ప్రభుత్వం మీరు చూసారు కదా, అప్పటికి ఇప్పుడు మార్పు ఉంది. ఆ కోటకైనా దేనికైనా మార్పు ఉంది. నమ్మకం అయితే ఉందంట. ఉంది. ఏ విధమైన నమ్మకం ఉందంట? మంచి నమ్మకమే ఉంది. అతను ఎత్తినవన్నీ నమ్మకమే. నమ్మకం వేస్ట్ గా లారీ రేషన్ కార్డులు ఇవన్నీ వేస్ట్ అయ్యాన్ని అనుకున్న వాళ్ళమే. ఇప్పుడు మాత్రం బాగానే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తుతున్నాయి, పేద ప్రజలకి ఇలా నమ్మించి మోసం చేస్తున్నాడు, ఏ బస్సు ఫ్రీ లేదు, మహిళలకి ఇలా అబద్ధ మాటలు చెప్తున్నాడు అని జగన్మోహన్ రెడ్డి ఉన్నది. బస్సు ఫ్రీ పెట్టారు కదా, ఇప్పుడు ఎక్కాం కదా. ఇప్పుడు ఎక్కాం. మరి ఎందుకు మేడం అలా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి? లేదు, తప్పు, అదంతా తప్పు. చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉంది. ఎలా అనిపిస్తుంది ఈ రోజు చూసినట్లయితే శ్రీ శక్తి పథకం కింద మహిళల బస్సు ఫ్రీ పెట్టడం జరిగింది. ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల మహిళలకు ఎలా ఉపయోగపడుతుంది, మీకు ఎలా ఉపయోగపడుతుంది? మేము ఆల్రెడీ హౌస్ వైఫ్ ని, అందువల్ల మాకేంటంటే బాగా యూజ్ అవుతాయి ఇలాంటివి, ఎక్కడికైనా వెళ్ళడానికైనా దేనికైనా. గత ప్రభుత్వం జగన్ పరిపాలన ఎట్లా ఉంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? అప్పుడు ఇలాంటి ఫీచర్స్ ఏమి లేవు. ఇది ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇప్పుడు తల్లికి వందనం అనేది కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు వేయడం జరిగింది. తర్వాత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తున్నారు, ఎట్లా ఉండిపోతుంది? ఈ రోజుల్లో స్కూల్ ఫీజులు చాలా ఎక్కువ, కానీ ఇది ఉండడం వల్ల ఏంటంటే మాకు కొంచెం ఫీజులు తగ్గుతాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తునే ఏమి ఇవ్వట్లేదు, మహిళలకి అబద్ధపు మాటలు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు అని. లేదండి, ఇస్తున్నారు కదా చాలా మందికి, చూస్తాం. టోటల్ గా అయితే ఎట్లా ఉంది మేడం చంద్రబాబు పరిపాలన? ఈ సంవత్సరం పైన అవుతుంది కదా, మహిళల భద్రత విషయంలో గానీ రోడ్ల విషయంలో గానీ ఎట్లా ఉంది మేడం? చాలా బాగుంది. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. మేడం గారు ఎలా అనిపిస్తుంది మేడం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిపాలన చేస్తున్నారండి అన్ని? ఏ విధంగా మేడం? అన్ని బస్సులేటి, పిల్లలకి తల్లికి వందనం ఏంటి అన్ని కూడా బాగా చేస్తున్నారు. రైతు భరోసా అన్ని కూడా బాగానే ఇస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. బాగానే ఉంది. అన్నదాత సుఖీబాబు కూడా పడుతుందండి. ఎలా అనిపిస్తుంది మేడం మీకు? చాలా బాగుందండి, పరిపాలన బాగానే ఉంది. గత పరిపాలనతో పోలిస్తే మార్పు కనబడింది. కనబడిందండి. ఏ విధమైన మార్పు? రోడ్లు అంటే రోడ్లు, అటు అన్ని బాగానే ఉన్నాయి. ఇంకా చేస్తారు, చేయబోతున్నారు కూడా. ఉద్యోగాల అవకాశాలు కూడా కంపెనీలు వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది? చేస్తారండి, బాగానే ఉన్నది. గతంలో ఎట్లా ఉండదు మేడం? గతంలో లేవు కదండి ఇవన్నీ. ఈ రోజు పరిపాలన ప్రజలందరికీ బాగా చేస్తున్నారు. అది టోటల్ గా చంద్రబాబు ఉన్నదండి. అమ్మా ఎలా అనిపిస్తుంది అమ్మా ఈ రోజు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? బాగా అనిపిస్తుంది. బాగా పెట్టాడు, అన్ని బాగున్నాయి. తల్లికి పిల్లలకి అందరికి బాగా పెట్టాడు. మాకు మరి భర్తలు లేడంటే బాగా ఇస్తున్నా, పింఛనీలు అన్ని బాగా చేస్తున్నాడు. తల్లికి వందనం కూడా పిల్లలకి ఇస్తున్నారు కదా? ఇస్తున్నాడు. మా పిల్లలకి ఇస్తున్నారు. అంటే మా పిల్లలు పెద్దలు అయిపోయి ఇవ్వలేదు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇంట్లోకి నలుగురు ఉంటే నలుగురు, ముగ్గురు ఉంటే ముగ్గురు, 5 రూమ్లకు కూడా పెడుతున్నారు. పెట్టారు. సిలిండర్లు ఇస్తున్నారు కదమ్మా, ఎలా అనిపిస్తుంది? 3 పెట్టాడు. బాగా అనిపిస్తుందా? 800 పడుతుంది. మరి మన డబ్బులు మనకి హ్యాండ్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఆడపిల్లలకి ఏమి ఇవ్వట్లేదు, ఉత్తుతు మాటలు ఆడుతున్నారు. ఎన్ని చెప్పుడు మాటలు, ఎన్ని అనుకోవడం బ్రహ్మ మాటలు. ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి కోసం చెప్తారు. ఎలా ఉందమ్మా టోటల్ గా అయితే చంద్రబాబు నాయుడు అయితే బాగా ఉన్నది, పర్వాలేదు. జీవితంగా అతను 2 రోజులు అతను చీట్ వదలడం బాగా వస్తాడు, మళ్ళీ అతనే వస్తాడు.